विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां रक्ष श्रियंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనించండి. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి చవితి మధ్యాహ్నం 1:59 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 1:12 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 7:10 వరకు, మరల తెల్లవారుజామున 5:05 నుంచి 6:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:37 వరకు, మరల రాత్రి 10:53 నుంచి 11:45 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుంచి 4:35 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషాలు: వర చతుర్థి వ్రతం, కపర్ది గణపతి వ్రతం మంగళవారం. సామాన్యంగా మంగళవారం గణపతికి ప్రీతికరమని చెబుతూ ఉంటాం. మంగళవారం నాడు సింధూరవర్ణం ద్విభుజం గణేశం, సింధూరం రంగులో ఉండేటువంటి 2 భుజములు కలిగినటువంటి గణపతిని ఆరాధించి శ్రీ గణేశ రణంఛింది అనే మంత్రాన్ని జపించుకోవడం, రుణహర గణేశ స్తోత్రం చదువుకోవడం, రుణహర నృసింహ స్తోత్రం చదువుకోవడం, రుణహర అంగారక కవచం చదువుకోవడం. విశేషించి వ్రణహరం కూడా ఉందండి అంగారకుడికి. ఈ వ్రణహర అంగారక స్తోత్రం చదువుకున్నట్లయితే ఆ వ్రణం తొందరగా తగ్గుతుంది అంటారు శాస్త్రవేత్తలు. ఆ విధంగా మనం మంగళవారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ గణపతికి సంబంధించి పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే వర గణపతి అంటే ఏమిటి? శ్రేష్టమైనటువంటి వస్తువులను మనం పొందాలన్నా, శ్రేష్టమైన వాటిని గుర్తించి వాటిని వినియోగించుకునే జ్ఞానం కలగాలన్నా, వాటి ద్వారానే కాకుండా మనలో కూడా శ్రేష్టత సిద్ధించాలన్నా మనం ఆ వరగణపతి వ్రతాన్ని చేసుకోవాలి, గణేశ పూజ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గణపతి ఆరాధనలో మనం ముఖ్య సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే మనం విఘ్నాలు తొలగడం కోసం గణపతిని పూజించడం అనేటువంటిది సామాన్యంగా జరుగుతుంటుంది. కానీ ఏ పనులైతే పరిణామంలో దుఃఖప్రదములవుతాయో, ఇబ్బందికరములవుతాయో అటువంటి వాటికి ఆరంభంలోనే విఘ్నము కలిగించమని ఆయన్ని ప్రార్థించుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మన శ్రమ, కాలము, ధనము, మానసిక శక్తి, ఆత్మవిశ్వాసము కోల్పోకుండా ఉంటాం. నేటి ఆణిముత్యాలు. భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించడమే ఉత్తమం. ఇరవై 24 గంటలు ఆగక నిన్ను నడిపించే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఉనికిని గుర్తించవెందుకు? అమృతమయమైన ఆ శ్వాసక్రియని ఆస్వాదించవెందుకు? ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.
హనుమంతుని ఉపాసన సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. శని బట్టి పీడించేటువంటి వాళ్ళు నిత్యం కూడా హనుమంతుని ఆరాధన చేసినట్లయితే శనిగ్రహ దోషం విముక్తి అవుతుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క బడబాలన స్తోత్రపట్నం సర్వశత్రునాశనం, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగంలో రాణించడానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం రావడానికి కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన సహకరిస్తుంది. ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అని నిత్యం కనుక ధ్యానం చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి సిద్ధింపజేయటానికి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంటే జీవనోపాధిని కలిగించేటువంటి అమృతమూర్తి ఆ యొక్క ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారి ఆరాధన వలన చిన్నపిల్లలకు పట్టినటువంటి రుగ్మతలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నిత్యం కూడాను హఠం వేసి మాట వినకుండా, చదువుకోకుండా, అన్నం తినకుండా చేసేటువంటి పిల్లలు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి ఆ పిల్లవాని పేరుతో తమలపాకులతో అర్చన చేసి ఆ సింధూర బొట్టు ఆ పిల్లవానికి పెట్టినట్లయితే ఆ యొక్క అల్లరి తగ్గి చక్కటి సత్ప్రవర్తనతో ఉత్తమమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే ఆంజనేయ స్వామి వారు కూడా చిన్నతనంలో విపరీతమైనటువంటి అల్లరి చేసేవాటే. అప్పుడు ఋషులు ఏం చేయాలో తెలియక ఆయనకి నీ బలం నీకు తెలియకుండుగాక అని శాపాన్ని ఇచ్చారు. అందుకే స్వామివారి బలం ఆయనకి తెలియదు. ఇంకోళ్ళు ఆయనకి చెప్పి ఆయన నీకన్నా గొప్పవాడు లేడంటే బ్రహ్మాండమైనటువంటి తేజోవంతుడిగా ఆయన తయారవుతాడు. అది మనకి ఆంజనేయ కథల్లో ఇప్పటికీ కూడా తెలుస్తుంది. అందుకే పిల్లలు గొడవ ఎక్కువ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వారి ఉపాసన, ఆంజనేయ స్వామి మెళ్ళో వేయటం, ఇవన్నీ కూడా రక్షణ కవచంగా కనిపిస్తాయి ఇప్పటికీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనవే శంకరుపాద పద్మముల తత్కారుణ్యమున్ పొందగా వినవే భక్తి నుమాపతిన్ కొలువవే వేదోక్త మార్గంబునన్ మనవే సత్పథమందు దుర్భమములన్ మాన్పంగ నిన్వేడెదన్ మనసాయన్న గణింపదేమి యొనరింపన్ రాజలింగేశ్వరా. ఓ రాజలింగేశ్వర స్వామి, ఈ మనస్సుని ఎన్నో రకాలుగా బతిమాలుతున్నానయ్యా సరిగ్గా ఉండమని, కానీ ఇది సరిగ్గా ఉండటం లేదు స్వామి. కనవే శంకరుపాద పద్మముల తత్కారుణ్యమున్ పొందగా, ఆ పరమేశ్వరుడి పాద పద్మాలను ఆశ్రయించి ఓ మనస్సా అటూ ఇటూ తిరగకుండా అక్కడ ఉండు, ఆయన కరుణని మనం పొందుదాము. వినవే భక్తి నుమాపతిన్ కొలువవే, నా మాట విని ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించు. వేదోక్త మార్గంబునన్ మనవే సత్పథమందు, మంచి మార్గంలో వేదోక్త ప్రకారంగా వేద శాస్త్రములను అనుసరించి నువ్వు మనుగడిని సాగించు. ఓ మనసా దుర్భవములన్ మాన్పంగ నిన్వేడెదన్, నువ్వు అటూ ఇటూ చెంచలిస్తూ చెయ్యరాని పనులన్నీ నా చేత చేయించటం వలన ఆ కర్మఫలం నాకంటుకుంటోంది. నాకంటుకుని నేను మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఆ పుట్టేటువంటి ఆ జన్మ అది సరైంది కావచ్చు, కాకపోవచ్చు. నువ్వు చేయించేటువంటి ఈ చెడ్డ పనుల వల్ల నాకు చెడ్డ జన్మే వస్తుంది, మళ్ళీ నేను చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది. అలా నిరంతరం ఈ దుర్మార్గంలో నేను సాగేటువంటి పరిస్థితిని నాకు తీసుకురాకు. నీ మూలంగా నేను బాధపడాలి. దుర్భవములన్ మాన్పంగ నిన్వేడెదన్, దుర్మార్గంగా జీవించే ఆ జన్మలు నాకొద్దు. అందుకని నీకు నమస్కారం చేస్తున్నాను. పరమేశ్వరుడి కంటే ముందు నీకు నమస్కారం చేస్తున్నా. నువ్వు పరమేశ్వరుడి పాదపద్మాల దగ్గర ఉండు అని ఎంత బతిమాలినా కూడా మనసా అన్న గణింపదేమి, అయినా లెక్క చెయ్యదేమిటయ్యా స్వామి. వనరింపన్ రాజలింగేశ్వర, నిన్ను ఆరాధించటానికి పూనుకోవటం లేదు.
అది పైగా కట్టం లేదట దాని దేవముని ముఖ్య శ్రేణులవ్యక్తులై పట్టం లేదట దాని రాజులు కవిబ్రహ్మల్ గతజ్ఞానులై పెట్టం లేదట దాని హద్దునను నీ పెద్దల్ వృధాయైరి నన్ పట్టం నీ వశమాయనున్ మనము దేవా రాజలింగేశ్వరా. పైగా ఈ మనస్సు నన్ను ఇలా అడుగుతున్నది, స్వామి, కట్టం లేదట దాని దేవముని ముఖ్య శ్రేణులు అవ్యక్తులై, నువ్వేం చేస్తావయ్యా నన్ను? మహామహా దేవతలు మునులు మొదలైన వారు కూడా ఏమీ నన్ను కట్టలేకపోయారు. నేను అలా పరుగులు తీశాను. నన్ను కట్టడం నన్ను పట్టడం ఎవరితరం? పట్టం లేదట దాని రాజులు కనుసైగతో మహామహా సామ్రాజ్యాలను శాసించేటువంటి చక్రవర్తులు కవిబ్రహ్మల్ పరమాద్భుతమైన సాహిత్యాన్ని, ఈ సృష్టిలో ఎవరూ చూడని విషయాలన్నిటినీ కూడా వారు రచన చేసి చదివిన వారికి వెంటనే ఆ దృశ్యాలన్నీ కనిపించేలాగా సశాస్త్రీయంగా సత్యప్రమాణంగా రచనలు చేసే కవిబ్రహ్మలు కూడా నన్ను పట్టుకోలేకపోయారయ్యా. మనస్సంటే ఏమనుకుంటున్నావు? పట్టం లేదట దాని రాజులు కవిబ్రహ్మల్ గతజ్ఞానులై పెట్టం లేదట దాని హద్దునను, ఎవ్వరూ కూడా దాన్ని ఒక హద్దులో అదుపులో ఉంచలేకపోయారట. అది అంటున్నది, నీ పెద్దల్ వృధాయైరి నన్ పట్టం నీ వశమాయనున్. మహామహా నీ పెద్దలు, నీ తాతలు, నీ ముత్తాతలే నన్ను ఏం చేయలేకపోయారు, నీ తరం అవుతుందా అంటుంది ఈ మనస్సు నాతో. ఓ స్వామి, ఏం చెయ్యమంటావయ్యా? ఈ మనస్సుని వశం చేసుకుని నీ పాదపద్మాల దగ్గర పెట్టేటువంటి పరిస్థితిని కల్పించు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి చమత్కారంగా వేడుకుంటూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ లొల్లా సుబ్బరామయ్య గారు రచించిన రాజలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. శ్రీ ఉమాయై నమః. కైలాసవన ఉద్యానవనాలలో పరమేశ్వరుడు అమ్మవారితో మాట్లాడుతున్నటువంటి దివ్యమైనటువంటి పలుకులు. రాఘవాన్ అధరయేష సంతతం నిర్మల ద్విజ సమీపవర్త్యపి యభిరస్య సహవాసత ప్రియే నేషదప్యపగతో నిజో గుణ. ఉమాశాస్త్రంలో గుర్తుపెట్టుకోదగిన సామెతల వంటి సుభాషితాల వంటి వాక్యాలు చాలా ఉంటాయి. అందులో ఒకటి నేషదప్యపగతో నిజో గుణ. ఇది అలాంటిదే. ఎవరైనా తన స్వభావ గుణం అంత తేలిగ్గా మార్చుకోలేరు అని చెప్తున్నారు. ఇందులో భావం ఏంటంటే, ద్విజుల వద్ద ఉన్నటువంటి వారు, ద్విజులు అంటే సత్వగుణ సంపన్నులైనటువంటి యోగులు, వారితో సహవాసం చేస్తే క్రమంగా మనలో ఉన్నటువంటి రాగము ద్వేషము మొదలైన లక్షణాలు పోయి వైరాగ్యవంతులుగా జ్ఞానులుగా మారిపోతాం. అలాంటిది ద్విజుల దగ్గర ఉండి కూడా తనదైన రాగమనే లక్షణాన్ని నీ అధరాలు వదులుకోవడం లేదు అంటున్నాడు శివుడు. ఇందులో భావం ఏంటంటే, ద్విజులు అనే మాటకి ఇక్కడ దంతములు అని అర్థం కూడా తీసుకోవాలి, శ్లేష. ఆ దంతములు నిర్మల ద్విజ, నిర్మలముగా ఉన్నాయి, శుద్ధ సత్వగుణాన్ని తెలియజేస్తున్న దంతములు. ఆ తెల్లగా ఉన్నటువంటి పలువరుస చెంత ఉన్నటువంటి ఆ పెదవులు, అవి మాత్రం ఎర్రదనాన్నే కలిగి ఉన్నాయి. ఇంత సహవాసం చేసే కదా తెల్లగా మారవచ్చు కదా, లేదు, ఎర్రగానే ఉన్నాయి. దీన్ని బట్టి స్వభావ లక్షణం వదులుకోలేకపోతున్నాయి అంటున్నారు. అంటే ద్విజుల వద్ద ఉన్నప్పటికీ కూడా రాగాన్ని వదులుకోకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో, అదేవిధంగా దంత సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఎర్రని కాంతులతో నీ అధరాలు ప్రకాశిస్తున్నాయి. ఎవరికైనా సరే స్వభావ లక్షణం వదలదు సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అలా నీ అధరాలకు స్వభావ సిద్ధంగా ఎర్రదనం ఉన్నది. చక్షుసస్సుదతి తే సగోత్రత కైరవైర్నిసి దినే కుశేషయై కశ్యపైరపి వశిష్ట బాంధవై భూసు పర్వణ ఇవ ద్విగోత్రిణ. విప్రులలో కొందరికి ద్విగోత్రాలు ఉంటూ ఉంటాయి. అంటే రెండేసి గోత్రాలు ఉంటూ ఉంటాయట ఒక్కరికే. సాధారణ ఎవరికైనా ఒకే గోత్రం ఉంటుంది.
కొందరికి 2 గోత్రాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళని ద్వ్యాముష్యాయణులు అని అంటూ ఉంటారు. అంటే 2 గోత్రాలు ఒకరికే ఉంటే వాళ్ళకి పేరు చెప్పబడుతున్నది. అలాగా 2 గోత్రాలు కలిగిన విప్రుల వలె నీ నేత్రాలు ప్రకాశిస్తున్నాయని వర్ణిస్తున్నారు ఇక్కడ. వాళ్ళని ఆ 2 గోత్రాలు ఉన్న వాళ్ళని ఉదాహరణకి ఇక్కడ ఎలా చెప్తున్నారంటే కశ్యపైరపి వశిష్ఠ బాంధవై, కశ్యప గోత్రీకులు వశిష్ఠ గోత్రీకులు అని చెప్పబడుతూ 2 గోత్రాలు ఒకడికే చెప్పినప్పుడు ఎలా ఉంటుందో అదేవిధంగా నీ నేత్రములకు కూడా 2 గోత్రాలు ఉన్నాయి. వీళ్ళని పగలు కశ్యప గోత్రీకులు, రాత్రి వశిష్ఠ గోత్రీకులు అని చెప్పబడుతున్న వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. ఎలాగైతే వాళ్ళకి 2 గోత్రములు ఉన్నాయి, నీ నేత్రములకు కూడా 2 గోత్రాలు ఉన్నాయన్నారు. ఏమిటా గోత్రములు అంటే పగటి వేళ పద్మాలతోనూ రాత్రి వేళ కలువలతోనూ పోల్చదగిన లక్షణము నీ యొక్క నేత్రములకు ఉన్నాయి. అంతేగాని కేవలం పద్మాలతో పోలిస్తే కలువలతో సంబంధం ఉండదు, కలువలతో పోలిస్తే పద్మాలతో సంబంధం ఉండదు. కానీ పగటి వేళ పద్మాలతో పోల్చుతూ రాత్రి వేళ కలువలతో పోల్చవలసినటువంటి 2 లక్షణాలు నేత్రములకు ఉన్నాయని చెప్తున్నారు. దీని విశేషం ఏంటంటే పద్మములు పగలు మాత్రమే వికసిస్తాయి, రాత్రి వికసించం. కలువలు రాత్రి మాత్రమే వికసిస్తాయి, పగలు వికసించం. కానీ నీ నేత్రములు 2 పూటలు వికసిస్తున్నాయి. అప్పుడు ఏం చెప్పాలి? పగటిపూట ఆ నేత్రములు చూసినప్పుడు పగటిపూట వికసించే పద్మాలతో పోల్చాలి. రాత్రిపూట ఆ నేత్రముల్ని వర్ణించేటప్పుడు రాత్రికి చెందినటువంటి కలువలతో పోల్చాలి. ఈ విధంగా కలువలతోనూ పద్మాలతోనూ రెండింటితోనూ అనుబంధం కలిగి 2 గోత్రాలు కలిగిన విప్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి నీ దివ్యమైన నేత్రములు. ఇక్కడ వర్ణంలో నేత్రాల్ని అధరాల్ని వర్ణించినప్పుడు వేదవేత్తల్ని మహర్షుల్ని కూడా స్మరింపజేస్తున్నారు. అంటే ఒక ఋష్యత్వాన్ని అమ్మవారి యొక్క దివ్య సౌందర్యంలో భావన చేయడం జరుగుతున్నది. అల్పయాప్యతి సమర్థయా స్మితజ్యోత్స్నయా గగనగం హరత్తమః కేవలం సువచనామృతం కిర చంద్రబింబ మతుషారమాననం. నీ వదనము చంద్రుని కంటే శోభాయమానంగా ఉన్నది. మాటికి వదనం చెప్తున్న ప్రతిసారి చంద్రునితో చెప్పడం, ఆ వదనం నుంచి వచ్చినటువంటి కాంతుల్ని వెన్నెలతో పోల్చడం, అందున ప్రత్యేకించే నవ్వును కూడా చంద్ర సౌందర్యంతో పోల్చడం గణపతిని కవిత్వంలో ఉన్న ప్రత్యేకత. ఎందుకు అలా చేస్తున్నారు అంటే అమ్మవారి యొక్క వదనం ఐందవాత్మకం అని మంత్రశాస్త్రం చెప్తున్నది. ఐందవాత్మకం అంటే చంద్రబింబ స్వరూపము, అది చంద్రమండల స్వరూపం. ఈ చంద్రస్వరూపం వాగ్భవ కూటం అని చెప్పబడుతున్నది. అందులో ఐందవాత్మకం అని చెప్పడంలో కూడా ఆ వాగ్భవ బీజాక్షరం అందరూ నిక్షిప్తం చేశారు. అది జ్ఞానస్వరూపము, శుద్ధ సత్వస్వరూపము. అందుకు మాటిమాటికి వదన సౌందర్యాన్ని చంద్రునితో పోల్చడం ఒక కవితారూపమైన వర్ణన మాత్రమే కాదు, మంత్రపరమైన ఔచిత్యం కూడా ఇందులో కనబడుతున్నది. ఇక్కడ శివుడు అమ్మవారి యొక్క ఆ దివ్య వదన సౌందర్యాన్ని చూస్తూ అంటున్నాడు, నీ చిరునవ్వు ఎంత గొప్పది అంటే పైన ఆకాశంలో చంద్రుని చూస్తున్నాను, నీ పెదవులపై ఉన్నటువంటి నవ్వును చూస్తున్నాను. నీ నవ్వు చాలా చిన్నది, ఆ చంద్రుడు చాలా పెద్దవాడు. అంత పెద్ద చంద్రుడు ఆకాశంలో ఇస్తున్న వెలుగు కంటే నీ పెదవులపై ఉన్నటువంటి చిన్ని నవ్వు అనే చంద్రుడు ఇస్తున్న వెలుగే చాలా గొప్పగా ఉన్నది సుమా. ఈ చంద్రుడు వచ్చినప్పుడు మంచు వస్తున్నది, కానీ నీ నవ్వు వచ్చినప్పుడు అమృతము వస్తున్నది అన్నాడు ఇక్కడ. రమ్యమైన మాట. అమ్మవారి యొక్క నవ్వులో అమృతతుల్యమైన ఆనందము, జ్ఞానము ప్రకాశిస్తున్నాయి. కనుకనే మంచునిచ్చే చంద్రుడి కంటే అమృతాన్నిచ్చే నీ నవ్వు ఇంకా గొప్పది కదా అని వివరిస్తున్నాడు. ఇంతవరకు కవులు వర్ణిస్తుంటే ఇక్కడ సాక్షాత్తు శివుడే అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. లాలనీయమయి దేవ మౌళిభిః కోమలం చరణ పల్లవద్వయం కచ్చిదద్రిపురుహూత పుత్రికే నస్థలీత్వదతి కర్కశాతవ. నిన్ను చూస్తూ ఒక విధంగా జాలి వేస్తున్నది. నీ పాదములు చాలా మృదువైనవి. నీ మృదువైన పాదములు ఈ కఠినమైనటువంటి కొండలపై ఎలా తిరగగలుగుతున్నాయో, నొచ్చుకోలేదు కదా నీ పాదములు, కందిపోలేదు కదా అని అడుగుతున్నాడు. ఎంత అపురూపంగా అమ్మవారిని చూసుకుంటున్నాడో పరమేశ్వరుడు దీన్ని బట్టి మనకి అవగతమవుతున్నది. నీ పాదములు ఎంత సుకుమారమైనవో నాకు తెలుసు. మనిద్దరం కొలువులో కూర్చున్నప్పుడు మనకు నమస్కరించడానికి దేవతలు వస్తూ ఉంటారు. ఆ వచ్చి తలలు వాల్చి పాదాలని తాకుతారు. అప్పుడు వారి తలలపై ఉన్నటువంటి కిరీటాలు నీ పాదాలని తాకడం నేను చూస్తూ ఉంటాను. ఆ కిరీటం తగిలినప్పుడే నీ పాదములు కందిపోతూ ఉండడాన్ని చూసినప్పుడు అయ్యో నా మనస్సు నొచ్చుకుంటుంది. అలాగా దేవమౌళిభిః కోమల చరణ పల్వద్వయం లలనీయమయి. దేవతల యొక్క కిరీటములు తాకి కందిపోతున్నటువంటి నీ పాదములు ఈ పర్వతములపై విహరిస్తున్నప్పుడు ఏమాత్రం కందిపోలేదు కదా అని అడిగాడు. ఈ విధంగా ఎంతో ప్రేమని కనబరుస్తూ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ తన భావాన్ని వ్యక్తపరుస్తున్న పరమేశ్వరు మాటలు విని తల్లి సిగ్గుతో మౌనముద్ర వహించి ఉన్నది.
అంతేగాని ఏం మాట్లాడలేదు. ఒకానొక బిడియమైన భావాన్ని అమ్మవారు స్వీకరించి మౌనంతో ఉన్నారు. ఏవ మాది వదతి త్రిలోచని త్వన్ముఖే లసతి మౌనముద్రయ ఆతతాన జలచారికేతనో నర్తనం నగమహేంద్ర బాలికే. నగమహేంద్ర బాలికే చాలా మంచి సంబోధన. పర్వతరాజ పుత్రిక, ఇలా శివుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు కేవలం మౌనముద్ర మాత్రమే వహించి ఉన్నావు. ఇది అమ్మవారి యొక్క గంభీరమైన ప్రవర్తన. ఒక సుకుమారి, ఒక సల్లక్షణములు కలిగినటువంటి స్త్రీ ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా అమ్మవారు ప్రవర్తిస్తున్నారు. లజ్జాస్వరూపిణి జగదంబ. ఆ కారణం చేతనే బిడియంతో మౌనంగా ఉన్నది. ఇలా శివుడు మాట్లాడడం, అమ్మవారు బిడియంగా ఉండడం చూసి కొంచెం దూరంలో మన్మథుడు విజయగర్వంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఎంత రమ్యమైన భావన చెప్తున్నారు ఇక్కడ. ఒకప్పుడు ఈ అమ్మవారిని చేపట్టడానికని చాలా సరంజామా సమకూర్చుకుని మన్మథుడు వచ్చి శివుణ్ణి మరులు కొల్పడానికి నానా ప్రయత్నాలు చేశాడు. అప్పుడు వీలు లేదని చెప్పి శివుడు మన్మథుడిని జయించాడు. ఇప్పుడు మళ్ళీ జరిగింది ఏమిటి? మళ్ళీ అమ్మవారినే చేపట్టి మోహితుడి ఉన్నాడు శివుడు అనేటువంటి విషయాన్ని చూసి మన్మథుడు ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ తతార జలచారికేతనో నర్తనం నగమహేంద్ర బాలికే. ఈ విధంగా పరమేశ్వరుడు అమ్మవారితో పలికి ఆ దివ్యమైనటువంటి ఆ పారిజాత కుసుమాలు మొదలైనటువంటి దేవకుసుమాలు విరబూసినటువంటి ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. కైలాస పర్వతంలో ఉన్న ఉద్యానవనం సామాన్యమైంది కాదు. దేవలోకంలో ఉన్న నందనవనం కంటే గొప్పది. ఎందుకంటే స్వర్గాది లోకాలు కూడా మన్వంతరాలు పూర్తయినప్పుడో కల్పాలు పూర్తయినప్పుడో నాశనమైపోతాయి. కానీ కైలాసం నిత్యలోకం. అందులో ఉన్నటువంటి వృక్షములన్నీ కల్పవృక్షాలే, లతలన్నీ కల్పలతలే. కామధేనువులు, చింతామణులు ఎన్నెన్నో కోట్ల సంఖ్యలో కైలాసంలో ఉంటాయని శాస్త్రం వర్ణిస్తున్నది. అందుకే ఏనాడు వాడిపోవడం అనేది లేది. నిత్య హరితములైనటువంటి పత్రములతో, రమ్యమైన వృక్షాలతో కైలాస వనము శోభిల్లుతున్నది. అలాంటి వనములందు పారిజాత కుసుమాలు స్వామి స్వయంగా తీసుకుని మాల చేసి అమ్మవారి శిరస్సులు అలంకరిస్తున్నాడు. ఇది కూడా దివ్య సౌందర్య భావన. దేవితే పురజితావతంసిత పారిజాత కుసుమస్రజా కచః మానసం పురజితో మునాహృతం స్మర్యతే మలినాత్మనాకృతం. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఇక్కడ. ఇక్కడ మాలిన్యము అంటే దోషము, దోషం అంటే నలుపుదనమే ఇక్కడ. అటువంటి నలుపు అనే లక్షణం కలిగిన నీ కురులయందు చక్కని సుకుమారమైన తెల్లని కల్పవృక్ష కుసుమాల మాలని పరమేశ్వరుడు పెట్టాడు. అంత చక్కగా ఆ కేశాలని గౌరవించి అలంకరించాడే. అటువంటప్పుడు అలంకరించిన వాళ్ళని ప్రేమగా చూడాలి కదా. కానీ కేశాలు ఏం చేశాయి? చక్కగా అలంకరించిన శివుడి మనస్సును దొంగిలించాయి. అంటే ఆ కేశమును చూసి శివుడు మోహితుడయ్యాడు. అలంకరించిన వాళ్ళని ఆదరంగా చూడాలి, కానీ వాళ్ళ మనస్సును కూడా ఆహరించాయి. అంటే మనోహరంగా ప్రకాశిస్తున్నాయి నీ యొక్క దివ్య కేశములు. అలా పరమేశ్వరుడు అమ్మవారి కురుల్లో కుసుమాల మాలని అలంకరించడం అనేటువంటి దృశ్యాన్ని ఒక రమ్యమైనటువంటి చిత్రలేఖనం అందించినట్లుగా వర్ణించారు ఇక్కడ గణపతి ముని. ఈ మొత్తం ఈ స్తబకంలో ఉన్న శ్లోకాలతో రమ్యమైన చిత్రలేఖనాలు చాలా వేయవచ్చు. ఇవన్నీ కూడా దివ్య శృంగార లీలల్ని పట్టి ఇచ్చేటువంటి శ్లోకములు. బ్రహ్మచర్య నియమాద చంచల నాయికాయది లులాయమర్దిని నాయకశ్చ సుమబాణ సుదనో వేదకో రతి రహస్యమేతయోహో. మీ ఇద్దరి యొక్క ఈ వైభవ శృంగార రహస్యం ఎవరు తెలుసుకోగలరు? ఇద్దరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాళ్ళే, ఒకరికొకరు ఆశ్చర్యం. ఇంత ఆశ్చర్యకరమైన మీ యొక్క దాంపత్యం మరింత ఆశ్చర్యకరం. దాని యొక్క దివ్య రహస్యం సామాన్యులకు అర్థం కాదు అని ఒక తాత్విక భావాన్ని ఇక్కడ అందిస్తున్నారు గణపతి ముని. దాని వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. అంగదుడు సువర్చలాదేవిని తల్లిగాను, హనుమంతుణ్ణి తండ్రిగాను, హనుమద్భక్తులను బంధువులుగాను, స్వదేశాన్ని 3 లోకాలుగాను భావించి చెప్పాడనుకున్నాం కదా. సువర్చలాదేవిని తల్లిగా భావించడం ఒక పద్ధతి అనుకున్నాం. కన్న తల్లినే సువర్చలాదేవిగా భావించడం కూడా ఇంకొక పద్ధతి. సువర్చలాదేవిని తల్లిగా భావించడం, కన్న తల్లి సువర్చల అనుకోవటం కూడా ఇంకొక పద్ధతి.
మన తల్లిదండ్రులనే లక్ష్మీనారాయణ భావంతో పిలుచుకోవటం ఒక పద్ధతి. ఆ లక్ష్మీనారాయణుల్నే మన తల్లి తండ్రి భావనతో పిలుచుకోవటం ఒక పద్ధతి. దేవుడు నాలో ఉన్నాడు అనటం ఒక పద్ధతి. దేవుళ్ళో మనం అంతా చేరుకున్నాం అనేది కూడా ఇంకొక పద్ధతే. రెండూ ఒకటే, రెండు కూడా అవసరమే. హనుమంతుడినే తండ్రిగా అనుకోవచ్చు, లేదా కన్న తండ్రినే ఆంజనేయ స్వామిగా కూడా భావించవచ్చు. అట్లానే తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఎగురు చూస్తాం అనకూడదు. ఆయన సంజీవిని పర్వతం ఎత్తుకొని ఎగిరాడు సముద్రాన్ని, నువ్వు కేవలం ఒక తప్పెల అవతల నుంచి ఎదురు చూస్తావు, అప్పుడే నేను అనుకుంటాను, అప్పుడే నేను ఆంజనేయుడిగా అనుకుంటాను అనకూడదు. తప్పెలని ఎగరాలట. తప్పెలో నీళ్లు పెట్టి దీన్ని ఎగురు చూస్తాం, ఎందుకంటే నేను ఆంజనేయ స్వామి అనుకున్నా నిన్ను అన్నట్టుగా ఉంది. అట్లా అనుకోకూడదు మనం. ఆ భావన, ఆ రూపంతో మన నాన్నగారు ఆ రూపంతో మా ఇంట్లో తిరుగుతున్నాడు అనుకోవాలి మనం. భక్తులంతా బంధువులుగా చూడవచ్చు. ఆ హనుమద్ భక్తుల్ని బంధువులు అనుకోవాలా. అది తప్పి వాళ్ళు బంధువులు అని చెప్పేసి వాళ్ళతో పోట్లాటకు వెళ్ళకూడదు, బంధువులు కదా అని చెప్పేసి. కానీ బంధువులందరినీ భక్తులుగా కూడా చూడలేం కదా. అంతమంది భక్తులు కూడా మనలో ఉండినటువంటి బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ భక్తులు కాలేరు కదా. అప్పుడు మనమంతా కూడా ఈ బంధువులందరూ కూడా ఎందుకు దేవుడు భక్తులు కాలేదు, ఎందుకు మా గురువు దగ్గరికి రాలేదని కూడా డిమాండ్ కూడా చేయటానికి వెళ్ళలేదు. అది పాపమ కూడా, వాళ్ళ కర్మ అది, వాళ్ళ తలరాత అది. వాళ్ళు చూడలేదంటే మనమేం చేస్తాం. అసలు అది అనుకోనే కూడదట. కాస్త పుణ్యం కూడా పోతుంది వాళ్ళని ఏమన్నా అంటే. వీళ్ళంతా ఏం రారు, ఎందుకు వీళ్ళంతా ఎంటపడరు, గురువు ఎంటపడరు, మేము మాత్రం ఉన్నాం అనుకోకూడదు. అక్కడ నీ పుణ్యం అంతా కరిగిపోతుందని చెప్పారు. వాళ్ళ కర్మ అది, వాళ్ళ తలకాయ రాత అది, మనమేం చేస్తాం. అట్లా అని మనం ఎక్కువ చాలా భాగ్యవంతులు కూడా అనుకోకూడదు. మనకు దొరికినటువంటిది చాలా, అంతే. అందుకని వీళ్ళందరినీ కూడా భక్తులుగా చూడలే మనం. బంధువులు ఎవరూ భక్తులు కాదు. ఎందుకంటే బంధువుల్లో కొందరికి భక్తి ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు కదా. అయినా సరే ఏదో జన్మలో మీరు భక్తులే అని భావించి ఈ జన్మలో కూడా నా బంధువులందరికీ భక్తి కలిగేలాగా అనుగ్రహించమని భగవంతుని ప్రార్థించాలి. వాళ్ళందరూ కూడా స్వామి పాదంలో రావాలా, దగ్గరికి వచ్చి చూడాలా అనేది నువ్వు దిన్నము ప్రార్థించాలి. కానీ వాళ్ళందరినీ కూడా తిట్టకూడదు, దురాదృష్టవంతులు అనకూడదు. వాళ్ళంతే. అందుకని భక్తి కలిగేలాగా అనుగ్రహించమని చెప్పేసి భగవంతుడిని మనం ప్రార్థించాలి. యువరాజు అయినటువంటి అంగదుడు దేశభక్తిని గురించి చెప్పకనే చెప్పాడు అని చెప్పుకున్నాం. ఎవరికి వారు తమ దేశాన్ని ముల్లోకాల్లో సమానమైనదని భావించి, ముల్లోకాలు ఇక్కడ ఉన్నాయి మా దేశం అనేటువంటి గౌరవించి దేశభక్తిని పెంపొందించుకోవటానికి మనమంతా ప్రయత్నం చేయాలి. మన దేశమే ముల్లోకాలు అనుకోవాలి, కానీ ఇంకేదో ముల్లోకాలు ఉన్నాయి అక్కడికి మనం పెద్ద కాంక్రోడ్ ఫ్లైట్లో వెళ్ళి చూసిపోవాలా అనేటువంటి దాన్ని మనం అనుకోకూడదు. తల్లిదండ్రులు ఎట్లా పరమాత్ముడే తల్లిదండ్రులు అన్నట్టు, బంధువులే భక్తులు, భక్తులే బంధువులు అన్నట్టు, మన దేశమే ఆ ముల్లోకాలు అన్నట్టు, మా స్వదేశమే ముల్లోకాలు అనుకున్నట్టుగా మనకు తెలియాలి. ఇక ముందు శ్లోకానికి వెళుతున్నాం. భక్త కల్పతరుం సౌమ్యం లోకోత్తర గుణాకరం సువర్చలాపతిం వందే మారుతిం వరదం సదా. భక్తులకు కల్పవృక్షం వంటివాడు, సౌమ్యుడు, లోకోత్తరమైన గుణాలకు నిలయమైన వాడు, సువర్చలాదేవికి భర్త, వాయుపుత్రుడు, వరాలను ఇచ్చేవాడు అయిన హనుమంతుడికి ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాము. ఓం నమో హనుమతే నమః.